వారి న్యూజిలాండ్ వాళ్ళు మీరేంద్ర స్వామి ఫైనల్కి వచ్చేసినారు వారిని మీ అమ్మ కడుపులు మాడ. సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్లోకి వచ్చేసింటే ఆ టీమును ఓడగొట్టేసి మీరు సెమీఫైనల్కి అమ్మో ఫైనల్కి వచ్చేసారు. ఏమిరా స్వామి టాలెంట్ మీది. అసలు మీరు సూపర్ సెమీఫైనల్కే రారు అనుకుంటున్న దశలో ఏకంగా సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడగొట్టేసి ఫైనల్కి వచ్చేసారు. వామ్మో మీరు సామాన్యులు కదరా బాబు. ఇంకా ఫైనల్లో భారత్ గెలుస్తుందా లేకపోతే న్యూజిలాండ్ గెలుస్తుందా ఏమి ఎట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను, చూసేయండి. వామ్మో ఓర్నైనా ఏంద్రా స్వామి ఇదే, భారత్ పైన న్యూజిలాండ్కి ఇలాంటి రికార్డు ఉందేంట్రా T20 వరల్డ్ కప్లో. వామ్మో ఏంటా అనుకుంటున్నారా, వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే న్యూజిలాండ్ గెలవబోతోందా ఫైనల్లో, భారత్ గెలవబోతోందా ఏమి ఎట్లా మొత్తం అన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతా లైక్ కొట్టేసేయండి ముందుగా అయితే. అలాగే మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాము. సో ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా చేశాను, చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్ పేరు CRK16 అనే పేరుతోటి స్టార్ట్ చేశాము. ఇంకా ఈరోజు శనివారము, రేపు ఆదివారం మ్యాచ్ జరగబోతోంది సాయంత్రం 7 గంటలకి నరేంద్ర మోడీ స్టేడియంలో అహ్మదాబాద్లో. ఈ అహ్మదాబాద్లో మ్యాచ్ అంటేనే మన వాళ్ళకి భయంగానే ఉంది, ఏం చేస్తారో ఏమో అని. సో ఇంతకుముందు అహ్మదాబాద్లో వన్డే వరల్డ్ కప్లో చూసాం కదా ఎలా ఓడిపోయారో. సో అదేవిధంగా ఈ 20 వరల్డ్ కప్ కూడా ఓడిపోతారేమో అన్న భయం కూడా, చిన్న భయం అయితే అందరిలో ఉంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేసేస్తాను. హాయ్ హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు CRK16. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ముందుగా T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్ జట్లు 3 సార్లు అయితే తలపడ్డాయి. 3 సార్లు కూడా ఇండియాకి పరాజయాలే ఎదురయ్యాయి అన్నమాట. సో ఇది కూడా ఒక భయం అయితే చాలామంది భారత సగటు అభిమాని మదిలో అయితే మెదులుతోంది. ఇంతవరకు న్యూజిలాండ్ పైన ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడం నిజంగా గమనార్హం. చాలా వరకు న్యూజిలాండ్ జట్టు అనేది స్టార్టింగ్ నుంచి చూసుకుంటా వచ్చినట్లయితే చాలా వరకు స్ట్రగుల్ అవుతూనే వచ్చారు వాళ్ళు సెమీఫైనల్ వరకు కూడా. సెమీఫైనల్లో మాత్రం అందరూ కలిసికట్టిగా ఆడి సౌత్ ఆఫ్రికా, అన్బీటన్గా ఉన్న సౌత్ ఆఫ్రికాని సావగొట్టి ఇంటికి పంపించేశారు. ఎలా సావగొట్టి ఇంటికి పంపించారంటే, ముందుగా బౌలింగ్లో వాళ్ళని చాలా తక్కువ స్కోర్కు రెస్ట్రిక్ట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగి 1 సైడ్ మ్యాచ్ చేసి పడేశారు. ఫిన్ అలెన్, సైఫర్ట్ ఇద్దరు కూడా భారీ సిక్సర్లతో భారీ స్కోర్లు కూడా బద్దలు ఎంత స్కోర్ ఉన్నా కొట్టేస్తాం అనే విధంగా బ్యాటింగ్ చేసి దిబిడి చేసి మొత్తం అంతా కూడా 13 ఓవర్లలోనే 170 పరుగులనైతే ఊది అవతల పడేశారు. సో ఇలాంటి టీంని మనం ఫైనల్లో ఎదుర్కోవాల్సి ఉంది. సో గత రికార్డులు కూడా భారత్కు అనుకూలంగా లేవు. సెమీఫైనల్తో వాళ్ళు అయితే ఫామ్లోకి వచ్చినట్లుగానే తెలుస్తోంది. అలాగే మన భారత్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన బలం వచ్చేసి బ్యాటింగ్ అని చెప్పచ్చు. ఇంతకుముందు సెమీఫైనల్లో చూసాం కదా, ఇంగ్లాండ్తో 250+ స్కోర్ కొట్టినా కూడా దగ్గర ఓడిపోయే పరిస్థితికి అయితే వచ్చేసాము. జస్ప్రీత్ బుమ్రా బౌలింగు, అలాగే అక్షర్ పటేల్ పట్టినటువంటి క్యాచ్లు ఇవన్నీ కూడా భారత్ని అయితే గెలిపించాయని చెప్పచ్చు. సంజు సామ్సన్ బ్యాటింగ్ కూడా, మిగతా బ్యాటర్లు కూడా తలా చేయి వేసి పెద్ద స్కోర్ని అయితే పుటప్ చేశారు. కానీ ఆ స్కోర్ను కూడా కాపాడుకోలేక మన వాళ్ళు అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మొత్తం మీద కనుక చూసుకుంటే భారత్ బలం బ్యాటింగే అని చెప్పచ్చు. బౌలింగ్లో బుమ్రా తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా స్కోర్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫైనల్లో అందరూ కూడా ఫామ్లోకి వచ్చి బౌలింగ్లో అయితేనేమి, ఫీల్డింగ్లో అయితేనేమి ఇంకా మెరుగయ్యి న్యూజిలాండ్ నిలువరించి కప్పును ఎగరేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.
ఓకే. ఇంకా న్యూజిలాండ్ బలాలు గనక చూసుకుంటే వాళ్ళ ఓపెనర్సే అండి. వాళ్ళ ఓపెనర్స్‌ని ఎంత త్వరగా ఔట్ చేయగలిగితే అంత త్వరగా భారత్‌కు ఉండే అవకాశాలున్నాయి. గెలిచే అవకాశాలైతే ఉన్నాయి. ఇంగా వాళ్ళు రాణించలేనప్పుడే టీమ్ అనేది కొంచెం పైకి, కిందకి లేస్తూనే సెమీఫైనల్ వరకు వచ్చారనమాట. సో, ఫైనల్‌లో కూడా వాళ్ళిద్దరిని కొంచెం త్వరగా ఔట్ చేయగలిగితే భారత్ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంక వాళ్ళ బౌలింగ్ అయితే చెప్పనవసరం లేదు. అద్భుతంగా ఉంది. మ్యాట్ హెన్రీ అయితేనేమి, అలాగే వాళ్ళ స్పిన్నర్లు రవీంద్ర అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో, స్పిన్నర్ల వైపు చూసుకున్నా, పేస్ బౌలింగ్ చూసుకున్నా మంచి అటాక్ అయితే ఉంది వాళ్ళకి. సో, వాళ్ళందరినీ కూడా మన భారత బ్యాటింగ్ దళం మంచి ధైర్యంగా ఎదుర్కొని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచి స్కోర్‌నైతే బోర్డు పైన ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఎంత స్కోర్ చేస్తే సేఫో. అలాగే ఈసారి పిచ్ అనేది కొంచెము ఫ్లాట్ పిచ్చే ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. సో, ముంబైలో వాంఖండే స్టేడియంలో జరిగినటువంటి ఇలాంటి పిచ్‌నే ఈ అహ్మదాబాద్‌లో కూడా ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనబడుతున్నాయి. సో, అలాంటి పిచ్చే ఇస్తే హోరాహోరీ పోర్ అనేది తప్పకుండా చూస్తాం మళ్ళీ ఒకసారి. ఇంగ్లాండు, భారత్ మధ్య ఎలా అయితే హోరాహోరీ పోరు జరిగిందో అలాంటి యుద్ధమే మళ్ళీ ఈ అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా చూసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. సో, మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను కాబట్టి ముందు రోజుల్లో మీరు ఎలా కోరుకుంటే అలా మన వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో, ఇప్పుడు కొంచెం కొత్త కాబట్టి కొద్దిగా తెలుసుకుంటూనే మీకైతే తెలియజేస్తున్నాను. నాలో ఏమైనా కొద్దిగా మార్పు చేసుకొని చెప్తే మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అనే ఒక సమాచారాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మీకు న్యూజిలాండ్, భారత్ ఎవరు గెలిచారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇంకా నా ప్రెడిక్షన్ చూసుకుంటే న్యూజిలాండ్ కంటే కూడా భారతే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా అయితే దిగుతోంది. కాబట్టి నేనైతే భారతే గెలుస్తది అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్. చివరిగా అందరికీ మరొకసారి లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టేసుకోండి. మన వీడియో ఇట్లా పెట్టంగానే అట్లా మీ ముందుకు వచ్చేస్తుంది. త్వరగా చూసేయచ్చు. ఏమంటారు? బాయ్.